జలాల్ తమరొక చక్రవర్తి. చక్రవర్తికి విలిపించే హక్కు లేదు. దయచేసి ఊరుకోండి. తప్పైతే మన్నించండి మహారాణి గారు. అంతఃపురంలో ఒకటే గోలగా ఉంది. ఇప్పుడు తమ రాక చాలా అవసరం. రండి. ఇక్కడ జలాల్ ఇలా కుమిలిపోతుంటే ఇక ఆవిడి గారేమో జలాల్ కంటే అంత ముఖ్యమైన పని వచ్చింది ఆవిడికి. అసలు ఇది ఎలా జరిగింది? హత్య చేసేశారు తమరి ఖాన్ బాబాని జలాల్. ఎవరు మా ఖాన్ బాబాని హత్య చేసింది? చెప్పండి పెద్దమ్మ, ఎవరు మా ఖాన్ బాబాని హత్య చేసింది? మాకు ఆ హంతకుడు కావాలి, సజీవంగా అయినా శవంగా అయినా. ఇది రాజకాంతల అంతఃపురం, ఆగ్రాలోని బజారు కాదు. మహారాణి గారు, అది నేను ఎలాంటి ఫిర్యాదు వినదలుచుకోలేదు. నేను ఈ దేశపు మహారాణి గారికి ఒక విన్నపం చేయదలిచాను. మీరంతా వెళ్ళండి. చెప్పండి. ప్రస్తుతం జలాల్ ఎంతగానో కుమిలిపోతున్నాడు. ఖాన్ బాబా గారి మరణ వార్త విని వారి మీద పిడుగు పడ్డట్టయింది. అలాంటి స్థితిలో వారిని ఓదార్చడానికి బదులు తమరిక్కడ అంతఃపురంలో చిల్లర గొడవలు కనుక్కోడానికి వచ్చారా? జలాల్ మనో సామ్రాజ్యపు మహారాణి కాలేకపోయారు. బహుశా తమరు మర్చిపోయినట్టున్నారు. జలాల్ గుండెల్లో అసలు మనసన్నదే లేదు. కళ్ల వెంట నీరు కురుస్తుంది. బహుశా జలాల్ గుండెలోని మనసు స్పందించటం ఆరంభించుండొచ్చు. ఇప్పుడు ఆ మనసుకి తమ మీద కోపం వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఆ మనసుకి ఎంతో అవసరమైన వేళలో ప్రస్తుతం తమరు మాట్లాడుతున్నది ఈ దేశపు యువరాణితో. హిందూ దేశపు చక్రవర్తి దాసినే పెద్ద మాని పిలుస్తారు. దాని గురించి నాకు చక్కగా తెలుసు. మీ చూపులు ఎక్కడ పెట్టి దేనికి గురి చూస్తారో ఆ వివరాలు కూడా నాకు బాగా తెలుసు. మీ మేలు కోరి చెప్తున్నాను, మీరు తమ భర్త మీద శ్రద్ధ వహించండి. ఒకవేళ వారి చూపులు వేరొకరిపై నిలిచిపోతే, వేరొకరి చూపులు గురి నేరుగా వారి మనసునే తాకితే, అప్పుడు మీ మహారాజు గారి మనసు వారి చూపులు. అల్లా హఫీజ్. ఖాన్ బాబా ఆత్మకి శాంతిని చేకూరే అంతిమ కోరిక ఏమిటంటే వారి ఈ జలాల్ ఒక సమర్థుడైన చక్రవర్తి కావాలని. మాకు నువ్వే దారి చూపించాలి. నా తలరాతలో ఏం రాసుందో నీకంటే బాగా తెలిసిన వారు ఇంకెవరుంటారు తల్లి? నాకొక కొత్త బంధం ఏర్పడబోతుంది. దానికి ఎలాంటి దిష్టి తగలకుండా నువ్వే కాపాడాలి. చూసావమ్మా, బాగుంది కదా మైనావతి? చాలా బాగుంది. అనేక అభినందనలు. మీకు కూడా. భగవాన్ దాస్, అభినందనలు జోదా. నీ వివాహ ఆహ్వానాలు అందజేయడం ఆరంభమైంది. తొలి ఆహ్వానం విఘ్నేశ్వరుడికి అందే ఉంటుంది. మా జోదా పెళ్లి ఊరేగింపు చాలా గొప్పగా సాగుతుంది. అవును కదమ్మా? అవునమ్మా. జోదా పెళ్లి శుభలేఖ మొదట విఘ్నేశ్వరుడికి చేరనుంది.
కానీ ఇక్కడ ఆమేర్లో విఘ్నాలు ఆరంభమైనాయి. మొగలాయిల సైన్యం అత్యంత వేగంగా ఆమేరు దిశకు దూసుకు వస్తోంది. దాని రాక రాజభవనంలో ప్రతిధ్వనించసాగింది. ఆపండి, ఆపండి ఈ ఉత్సవాన్ని. మన గడ్డ మీద మొగలాయిలు కాలు మోపారు. వాళ్ళ మొహం పగిలేలా జవాబివ్వాలి మనం. యుద్ధానికి సన్నాహాలు ఆరంభించండి. మనకి వ్యవధి తక్కువే ఉన్నా ధైర్యానికేం కొదవలేదు. మహారాజా, ఒక దుర్వార్త. యువరాజు సుజామల్లు కూడా మొగలాయిలతో చేతులు కలిపారు. వారి నాయకత్వంలోనే మొగలాయిలు ఆమేరు మీద దాడి ఆరంభించారు. రాజద్రోహివాడు, విశ్వాసఘాతకుడు. విశ్వాసఘాతకానికి ఏం చేస్తారో అదే చేసి చూపించాలి. అంగార్ సింగ్, యుద్ధ భూమిలో సుజామల్లు ఎదురైతే మొట్టమొదటి దాడి అతని మీదే జరగాలి. మీరు ఆందోళన చెందకండి నాన్నగారు. ఆ మొగలాయిల సైన్యం తప్పించుకోవచ్చు, కానీ ఆ సుజామల్లు వాడు తప్పించుకోలేడు. అంగార్ సింగ్, రాజ్ సింగ్ ఇంకా జగన్నాథ్ ఈ ముగ్గురు కలిసి ఆ దాడిని ఎదుర్కోవాలి. చూడు భగవాన్ దాస్, ఆమేరు భద్రతని నువ్వు చూసుకోవాలి. జై భవానీ మాత! జై భవానీ మాత! ఎంత పని చేశాడేంటి సుజమ్మల్ అన్నయ్య? సింహాసనం కోసం మొగలాయిలతో చేతులు కలుపుతాడా? ఏ జలాల్ని తల నరికి చంపాల్సి ఉందో వాడి ముందే నువ్వు తల వంచుకుంటావా అన్నయ్య? అంతటి అవసరం ఏమొచ్చింది సుజామల్లు అన్నయ్యకి? జోదా, సుజామల్లు పిరికితనాన్ని అవసరమని మాత్రం అనకమ్మా. మీ నాన్నగారు సరిగ్గా చెప్పారు. తిరుగుబాటును సహించవచ్చేమో గాని విశ్వాసఘాతాన్ని సహించలేము. అత్తయ్య, వీర తిలకం సంసిద్ధమైపోయింది. తమరు గనక అనుమతిస్తే మేము ఆహుతికి సన్నాహాలు చేసుకుంటాం. అంతటవసరం ఉండబోదు వదిన గారు. ఇంకా నాకు 4 అన్నయ్యలున్నారు. వాళ్ళు శత్రువులను ఎంత చావు దెబ్బ కొడతారంటే ఆ మొగలాయిలు ఆమేరు వైపు ఎన్నడూ కన్నెత్తి కూడా చూడలేరు. చూస్తూ ఉండు, విజయం మనకే సిద్ధిస్తుంది. నేను ఎదురుదాడికి ఆదేశమైతే ఇచ్చాను గాని మనం వాస్తవాన్ని ఎంత మాత్రమూ విస్మరించకూడదు. నిజమేంటంటే మొగలాయుల సైనికులతో పోల్చి చూస్తే మన సైనికుల సంఖ్య చాలా తక్కువ. మంత్రి గారు, ఏదో ఒకటి చెయ్యాలి. దాడి చేయండి!
సుజామల్! యుద్ధం అంటూ జరిగితే మేము నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాం. ఇక మనం మన రక్షణకు ఆహుతి కావలసిన సమయం ఆసన్నమైంది. ఆ శత్రువులు మన శరీరాన్ని తాకడానికి ముందే మనం అగ్నిమాత ఒళ్ళోకి చేరుకోవాలి. ఆ భవానీమాత ఆశీస్సులు ఉన్నట్లయితే మనం గెలవడం తథ్యం. అప్పుడు ఈ అగ్నితోనే మనం మన వీరులకి హారతులిచ్చి ఆహ్వానిద్దాం. భయపడుతున్నావా మైనావతి? లేదత్తయ్యా, ఆత్మాహుతి ఏ స్త్రీకైనా గర్వించదగ్గ విషయమే. మనం ఒకవేళ ఈ యుద్ధంలో ఓడిపోతే కంగారు పడుకు మైనావతి. నాకు తెలిసి షరీఫుద్దీన్ జలాలంతటి మహావీరుడు కాదట. వాళ్ళు ఈ యుద్ధంలో గెలవడం అసంభవం. అత్తయ్యా, చాలా పాతకాలపు నమ్మకం ఏదైనా భవిష్యవాణి కాబోయే ముందు ఆకాశం ఈ విధంగానే గర్జిస్తుందంటారు. ఏమిటా భవిష్యవాణి? ఆ భవిష్యవాణి అత్తయ్య గారు. అదే గనక నిజమైతే నేను చూసి తట్టుకోలేను. నేను ఉన్నా ఉండకపోయినా జోదా, మానవ్ సర్వదా ఉండి తీరాలి. ఈ విషయాన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో. తూర్పు దిశ నుంచి ఇంకొక మొగలాయి సైనిక దళం వచ్చేస్తుంది. మన మాతృగడ్డ కోసం ప్రాణాలర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అదిగో భానుపురం సైన్యం వచ్చేస్తోంది. జై భవానీ మాత! జై భవానీ మాత! సూర్యభానుడు. జై భవానీ మాత! సుజామలు, ఎవడు వాడు? మన సైన్యాన్ని చీల్చి చెన్నాడుతున్న వాడెవడు? భానుపురం రాజు సూర్యభానుడు. వాడు అలా చావు కొని తెచ్చుకుంటున్నాడు ఎందుకు? ఆమెరు సైనికులకు ఎందుకు సాయం చేస్తున్నాడు వాడు? మా చెల్లెలికి అతనితో వివాహం నిశ్చయమైంది. వాడు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాడు. చాలా పెద్ద పొరపాటు. యుద్ధంలో ఆమేరు వీరులందరూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. నగరంలో అందరూ శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా సూర్యభానుడి రాకతో ఆమేరు సైనికుల బలం మరింత పెరిగిందని షరీఫుద్దీన్ ఆందోళన పడుతున్నాడు. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. యుద్ధము నాకు ప్రాణ నష్టం తప్పదని నాకు తెలుసు. ఇక ఆమేరు విషయంలో కూడా అంతే. అందుకు నేను సిద్ధమే.
కానీ అంటే భానుపురం రాజు సూర్యభానుడు. ఆయన మా చెల్లెలు జోదా కాబోయే భర్త. వారి గనక ఏదైనా హాని జరిగితే నేను నా చెల్లెలకి ఎన్నడూ మొహం చూపించలేను.